యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మనకి ట్విన్స్ పుట్టారు. ఏమంటున్నారు సార్? అవునను, మనమిద్దరం, మనకిద్దరు. బాగుంది కదా? అవును, ఇంత బుజ్జి పొట్టలో ఇద్దరెలా పట్టారను? ఎలా పుట్టారో తెలీదు కానీ ఎందుకు పుట్టారో చెప్పగలుగుతాను. ఎందుకు? ఎందుకంటే మీకు మీ అను లాంటి బుజ్జి పాపాయి రావాలని బలమైన కోరికుంది కదా. నాకు కూడా జూనియర్ ఆర్యవర్ధన్ రావాలని ఇంకా బలమైన కోరికుంది. సో ఆ దేవుడు ఎవ్వరిని డిసప్పాయింట్ చేయకుండా మనిద్దరికి ఇంకో ఇద్దరినిచ్చేశాడు. ఫస్ట్ we have to thank God. Yes. సార్, బాబు పుట్టాడు. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. సార్, మీ పాప. సార్, సార్ ఏం చూస్తున్నారు? వారంలోపు మనకి పండంటి బేబీ పుడుతుందని డాక్టర్ చెప్పారు సార్. ఆల్రెడీ పుట్టేశారను.
ఆల్రెడీ పుట్టారా? అవును, ఒక్కరు కాదు, ఇద్దరు, బాబు పాప. మీరేమంటున్నారు సార్? కలేవైనా కన్నారా? ఎస్ అను. ఆ పోస్టర్ని చూస్తూ ఆలోచిస్తుంటే ఒక స్వీట్ డ్రీమ్ వచ్చింది. నీకు ఈరోజే పెయిన్స్ వచ్చినట్టు, ట్విన్స్ పుట్టినట్టు, వాళ్ళిద్దరిని చూసి మనం ఎంతగానో మురిసిపోయినట్టు. హౌ స్వీట్ రియలీ. అబ్బా, వారంలో నేను కనబోయే బేబీని మీరు ముందే కలగన్నారన్నమాట. అవునను, చెకప్ అయిపోయిందా? అయిపోయింది సార్, అంతా ఓకే అని చెప్పారు. మిమ్మల్ని ఒకసారి లోపలికి రమ్మన్నారు. సరే, నువ్వు ఇక్కడే జాగ్రత్తగా ఉండు, నేను వెళ్ళొస్తాను. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. రండి సార్, కూర్చోండి. రిపోర్ట్స్ అన్నీ చూశాను, అంతా నార్మల్గా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. థ్యాంక్ యూ డాక్టర్. డెలివరీ డేట్ దగ్గరకు వచ్చింది కాబట్టి 2-3 డేస్లో అడ్మిట్ చేయండి. ష్యూర్ డాక్టర్. నార్మల్ డెలివరీ అయితే నో ప్రాబ్లం, బట్ సిజేరియన్ అయితే కాస్త ఖర్చు అవుతుంది. మనీ అరేంజ్ చేసుకోండి. ఎంత అవుతుంది మేడం? 2 to 2.5 lakh ఉంటే బెటర్. ఓకే డాక్టర్, 2 డేస్లో అడ్మిట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. హలో రఘు. చెప్పండి సార్. మొన్నెవరికో బిల్డింగ్ డిజైన్స్ కావాలని అడిగావు కదా, అది రేపు మార్నింగ్ ఇస్తే ఓకేనా? కనుక్కొని చెప్తాను సార్. ఏ విషయం కాల్ చేసి చెప్పు. అలాగే సార్. థ్యాంక్ యూ. అను, అను, జాగ్రత్త. ఏంటలా చూస్తున్నావు? మీరు కూర్చున్న ఈ ప్లేస్లో కూర్చుని మీరు చూసిన పోస్టర్ చూస్తుంటే, మీరు కన్న కళని తలుచుకుంటుంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది సార్. ఇంత చిన్న చోటులో ఇద్దరున్నారా? నీ కడుపులో కాదను, నా కలలో. కడుపులో కూడా ఉన్నారేమో. నాకు వెంటనే వీళ్ళని చూడాలనిపిస్తోంది. వెంటనే అంటే కుదరదు. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు ఇంకో 3 డేస్ టైం ఉందని. ఇంకా 3 రోజులా? కలలో నేను తొందరపడ్డట్టు ఇప్పుడు నువ్వు తొందరపడుతున్నా వింటాను. మీ కళ గురించి విన్నాక ఆగాలనిపించట్లేదు సార్. ఫుల్ ఎక్సైటింగ్ గా ఉంది. ఇప్పుడే వెళ్ళి అడ్మిట్ అయిపోనా? అను, ఒక్క నిమిషం. చెప్పు రఘు. యా షూర్. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు సార్? వేలంపాట గురించేనా? ఒకవైపు డెలివరీ ఎక్సైట్మెంటు, ఇంకోవైపు వేలంపాట టెన్షను. ఈ మూమెంట్స్ని ఎలా తీసుకోవాలో తెలియటం లేదు. అను, వేలం పాట గురించి నువ్వు మర్చిపో. ఈ హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేద్దాం, సరేనా? పద. చెప్పంజలి. ఎక్కడున్నావు నీరజ్? ఇంట్లోనే అంజలి. ఏ ఆర్య సార్ నా మాట వినట్లేదు నీరజ్. నువ్వైనా అర్థం చేసుకో ప్లీజ్. ఆ క్యాష్ నేను అడ్జస్ట్ చేస్తాను. వద్దంజలి, దాదా డెసిషన్ని నేను కాదనలేను. దాదా ఒకసారి ఫిక్స్ అయ్యాడంటే ఎవరు చెప్పినా వినడు. రిక్వెస్ట్ చేస్తున్నాను నీరజ్. ఆర్య సార్ అను నాకు ఎంతో హెల్ప్ చేశారు. నాకు భారం కాకూడదని, మా కంపెనీ లాస్ అవ్వకుండా
చాలాసార్లు కాపాడారు. బదులుగా నేను వాళ్ళకేమీ ఇవ్వలేదు. ఇప్పుడు నా కృతజ్ఞత చూపించే టైం వచ్చింది. నన్ను ఒక్క హెల్ప్ చేయనివ్వండి ప్లీజ్. నేను ఒప్పుకున్నా దాదా ఒప్పుకోడు అంజలి. ఆర్య సార్ ఒక ఐకాన్ నీరజ్. మనలాంటి ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఎవరెస్ట్ లాంటి ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవ్వడం నాకు ఇష్టం లేదు నీరజ్. ఆ థాట్ని నేను భరించలేకపోతున్నాను. ప్లీజ్ నీరజ్, ఒక్కసారి సార్కి చెప్పి చూడు. సారీ అంజలి. దాదా ఏం చెప్పినా అది తన హార్ట్ నుంచే వస్తుంది. మనసు చెప్పిందే దాదా వింటాడు, మనసు చెప్పిందే దాదా చెప్తాడు. అర్థం చేసుకో. అసలే మీ బ్రదర్ మదన్కి దాదా అంటే పడదు. ఉన్న గొడవలు చాలంజలి. ఉంటాను. God, please give me one chance. ఆర్య సార్ నా మాట వినేలా చేయి. ఆర్య సార్కి నా గ్రాటిట్యూడ్ చూపించాలి. ప్లీజ్ గాడ్ హెల్ప్ మీ. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన 50 acres ల్యాండ్ డాక్యుమెంట్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మంచి పార్టీని తీసుకొస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏం చేస్తున్నావు మాన్సి? ఎవరితను? ల్యాండ్ బ్రోకర్. ఒక సైట్ అమ్మడానికి తనని పిలిపించాను. ఏ ల్యాండ్ అమ్ముతున్నావు మాన్సి? ఎయిర్పోర్ట్ పక్కన ల్యాండ్. ఆ ల్యాండ్ అమ్ముతావా? ఏ ఇప్పుడు అది వేస్ట్ గానే ఉంది కదా. దాన్నమ్మి ఇన్వెస్టర్స్ కి మనం సెటిల్ చేద్దాం. ఆర్ యు మ్యాడ్ ఆర్ వాట్? సారీ అండి, మేము ఏ ల్యాండ్ అమ్మట్లేదు. మీరు వెళ్ళొచ్చు. ఆగండి. పిచ్చి నాకు కాదు నీరజ్, నీకు పట్టింది. ఇన్వెస్టర్స్ డబ్బులు నువ్వు తీరుస్తావా అని అడిగావు కదా. నేను ఆ పని చేస్తుంటే నువ్వు అడ్డుపడతావేంటి? మీరు వెళ్ళండి. జండే వెళ్ళండి. నేను పిలిపించిన మనిషిని మీరెలా పంపిస్తారు జండే? ఆ ల్యాండ్ని మీరు అమ్మకూడదు మాన్సీజీ. ఎందుకు అమ్మకూడదు? నీకు ఆ రైట్ లేదు మాన్సి. వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో వన్ ఆఫ్ ది పార్ట్నర్ నేను. నాకు ఆ రైట్ లేదా? ల్యాండ్ అమ్మకానికి పెట్టే ముందు కాస్త ముందు వెనక ఆలోచించాలి మాన్సీజీ. ఏం ఆలోచించాలి? ప్రెస్టీజియస్ కంపెనీ అయినా నందిని టెక్స్టైల్స్ ని బ్రోయిన్లా అమ్మకానికి పెట్టొచ్చు, కానీ ఖాళీగా ఉన్న ఎంటీ ల్యాండ్ ని నేను అమ్మకూడదా? అమ్మకూడదు. ఎందుకు నీరజ్? ఎందుకంటే వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ స్టాఫ్ అందరికి ఇల్లు కట్టించడానికి ఆర్య ల్యాండ్ ఎప్పుడూ కేటాయించాడు. వాట్? బ్రోయిన్లకు అసలు బ్రెయిన్ ఉందా లేదా? మాన్సి మాటలు జాగ్రత్త. మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ ల్యాండ్ ఒక్క ఎకరం 100 కోట్ల నీరజ్. టోటల్ 50 acres 5000 crores. అమ్మితే మన 1300 crores అప్పు తీరిపోయి ఇంకా 3700 crores మనకి మిగులుతాయి. అంత విలువైన ల్యాండ్ ని ఆఫ్టర్ ఆల్ స్టాఫ్ కి ఇల్లు కట్టడానికి ఇస్తారా? ఆర్య ఎప్పుడూ మాటిచ్చాడు మాన్సీజీ. ఇప్పుడు ఆ ల్యాండ్ వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓనర్స్ ది కాదు, ఎంప్లాయీస్ ది. నాకు తెలియకుండా మీ ఆర్య సారు ఇంకెన్ని దాన ధర్మాలు చేశారు సండే? ఆస్తినంతటిని ఇలాగే తగిలేస్తారా? మాన్సి, అది దాదాకున్న ల్యాండ్, దాదా ఇష్టం. అంతా ఆయన ఇష్టమే అయినప్పుడు ఇంకా నువ్వు నేను ఎందుకు నీరజ్? మనం కేవలం రబ్బర్ స్టాంపులు మాత్రమేనా? మనకి ఏ రైటు లేదా? మనం ఏ డెసిషన్ తీసుకోకూడదా? నిర్ణయం అందరూ తీసుకోవచ్చు మాన్సీజీ, కానీ అందులో న్యాయం ఉండాలి. ఏం న్యాయం జండే? అప్పు చెల్లించమంటే ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు? ఇల్లులు కట్టివ్వమంటే ఎంప్లాయీస్ ఏమైనా ఎదురు తిరుగుతారా? ఎవరి కోసమో మాసుల్ని మేమెందుకు లాస్ అవ్వాలి? ఆస్తి ఆస్తి ఆస్తి, అది తప్ప ఏం కనిపించట్లేదా నీకు? కనిపిస్తుంది నీరజ్. ఆస్తులని పోయి మనం అడుక్కు తినడమే కనిపిస్తుంది. మీ అన్నయ్య లేబర్ లాగా, మీ వదిన సర్వెంట్ లాగా వర్క్ చేస్తుంది కదా. రేపు మనం కూడా ఆ పనే చేయాలి.
ఆయన గారి ఇమేజ్ ని పెంచుకోవడం కోసం అడ్డమైన ప్రామిస్లు చేయటం, ప్రాపర్టీస్ అన్నిటినీ అమ్మేయటం, బయట వాళ్ళతో చప్పట్లు కొట్టించుకోవడం కోసం ఇంట్లో వాళ్ళ చేతిలో చిప్పలు పెడుతున్నారు. మాన్సీ, వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో ఎన్ని ప్రాపర్టీస్ దానం చేశారు, ఎన్ని ప్రాపర్టీస్ మిగిలించారో ఒక్కసారి నువ్వు నాకు చెప్తావా నీరజ్? నిజంగా మనకి ఆస్తులున్నాయో లేవో నాకు కూడా తెలియాలి కదా. మనం ఎప్పుడు రోడ్న పడతామో, ఇంకెంత టైం ఉందో తెలుసుకోవాలి కదా. నమ్మకమే పునాదిగా, విలువలే పెట్టుబడిగా, విశ్వసనీయతే విధి నిర్వహణగా, జవాబుదారీ జీతంగా మొదలైన వ్యాపార సామ్రాజ్యం ఈ వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మాన్సీజీ. ఇందులో ఒక్క రూపాయి కావాలన్నా, ఇందులోంచి ఒక గడ్డి పరక బయటికి వెళ్ళాలన్నా అంతా ఆర్య కనుసరణలోనే జరుగుతుంది. మోసం, నమ్మక ద్రోహం, మాట తప్పడం ఆర్యకి అలవాట్లేదు. ఆర్య తర్వాత ఆ చైర్లోకి ఎవరొచ్చినా ఆర్యనే ఫాలో అవ్వాలి. అవును, చివరికి ఆయనలాగా కూలి పని చేసుకుంటూ బ్రతకాలి. అంతే కదా మీరు చెప్పేది? ఏ బిజినెస్ మ్యాన్ కూడా బెగ్గర్ అవ్వాలనుకోడు. ఆఖరికి బెగ్గర్ కూడా రోజుకి ఇంతో కొంత సంపాదిస్తాడే తప్ప ఉన్నది మొత్తం పోగొట్టుకోడు. రేపు ఆ వేలం పాట ఎలా జరుగుతుందో చూస్తాను. నా ప్రాణం పోయినా సరే నేను ఖచ్చితంగా ఆపేస్తాను. నువ్వెందుకే చావడం? నువ్వు గనక అడ్డుపడితే నేనే చచ్చిపోతాను. అప్పుడు హ్యాపీగా ఉందు గాని. నీరజ్ సార్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. లేదు జెండే, నాకు నిజంగా చచ్చిపోవాలనే ఉంది. ఐ కాంట్ హ్యాండిల్ దిస్. నా వల్ల కావట్లేదు జెండే. డోంట్ వరీ నీరజ్ సార్, కూల్ డౌన్. యూ డోంట్ వరీ అండి. రేపటికల్లా మీకు 2-3 డిజైన్స్ ఇస్తాను. మీకు అందులో నచ్చింది తీసుకోవచ్చు. షూర్. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు సార్? ఏం లేదను, నాకు చిన్న పనుంది. నువ్వు భోంచేసి పడుకో. మరి మీరు? నాకు కొంచెం టైం పడుతుంది. ఎంత టైము? తెలీదు. చిన్న పని అన్నారు, తెలియనంత టైం అవుతుందా? బా, నువ్వు తిని పడుకోను. లేదంటే కడుపులో ఉన్న బేబీ గొడవ చేస్తుంది. డైవర్ట్ చేయకండి, విషయం చెప్పండి. ఏ విషయం? మీరేం చేస్తున్నారు? ఇప్పుడు అది తెలుసుకోవడం అవసరమా? మీరు తిండి నిద్ర మానేసి పని చేస్తుంటే నాకు టెన్షన్గా ఉండదా? అరే, ఎందుకు టెన్షన్? నీ కళ్ళ ముందే ఉన్నాను కదా. ప్లీజ్ సార్ చెప్పండి. అను, నువ్వు భోంచేసి నిద్రపో. నాకు మీతో కలిసి తినాలనుంది. అరే, నాకు టైం పడుతుంది. సరే, వెయిట్ చేస్తా. అను, గొడవ చేయకు. సార్, మీరు విషయం చెప్పేంత వరకు అవసరమైతే స్ట్రైక్ కూడా చేస్తాను. మిమ్మల్ని వచ్చి ఎలా డిస్టర్బ్ చేస్తానో చూడండి. అను, డిస్టర్బ్ చేయకు. అరే 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 అను, అయ్యో. సార్, లేకపోతే ఏంటను, చిన్నపిల్లలాగా. మరైతే చెప్పండి. ఎల్లుండి నేను అడ్మిట్ చేయమని డాక్టర్ గారు చెప్పారు కదా. 2-3 lakhs వరకు డెలివరీ
ఒకప్పుడు ఆర్యవర్ధన్ డబ్బు కోసం పనిచేసేవాడు. అప్పుడు ఇలానే కష్టపడేవాడు. ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు గుర్తొస్తున్నాయి. అంతే. ఇంత కష్టంలో కూడా మీ కృషిని గుర్తు చేసుకుంటున్నారు చూడు. కానీ ఇది ఎలా సాధ్యం సార్? అను, జెండే ఒక సామెత చెప్తూ ఉండేవాడు. దురదృష్టంలో ఉన్నప్పుడు అదృష్టం కోసం ఎదురు చూడకూడదు, అదృష్టంలో ఉన్నప్పుడు దురదృష్టానికి భయపడకూడదు అని.